बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय. ప్రార్థనా గీతాన్ని శర్మ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिविये श्री मेहर बाबा, जोहारुलिविये श्री मेहर बाबा महि निज निंचिना मानव रूप, महि निज निंचिना मानव रूप इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा भव भय भंजना परम पावना, भव भय भंजना परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी, अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी, दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमुलंतरिंपगा, अरिषेद्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार, नमो देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय मेहर बाबा अंदर की जय मेहर बाबा। అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంతతార అని బాల్నాట్ గారు రాసిన ఇంగ్లీష్ బుక్ ని తెలుగు ట్రాన్స్లేషన్ జీవిజీకే చంద్రమౌళేశ్వరరావు గారు రాశారు. ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. మనం అందులోని విశేషాలను తలుచుకుంటున్నాం. నిన్నటి రోజు బాల్నాట్ గారు అంటే ఈ బాల్నాట్ గారు రాసిన పుస్తకంలో ఆయన అంతర్గత భావాలను కూడా సమకూర్చి రాసిన పుస్తకం. అంటే ఆయన అంతర్గతంగా మెహర్ బాబాతో మాట్లాడుతూ ఉండేవారు. ఆ అనుభవాలను కూడా ఇందులో అంటే ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నట్లుగా బాల్నాట్ గారు బాబాతో అలా అంతర్గత సంభాషణ చేసిన విషయాలను కూడా ఇందులో రాశారు. నిన్నటి రోజు ఏమని చెప్తున్నారంటే 1948లో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తనతో ఉండేందుకు అంటే మెహర్ బాబాతో ఉండేందుకు అనుమతినిచ్చారు. ఈ అవకాశాన్ని 1961లో ఆయన నవజీవన పరిసమాప్తమైన తర్వాత నేను వినియోగించుకున్నాను. 1969లో మెహర్ బాబా కనిపించే తన భౌతిక రూపాన్ని మరుగుపరిచిన పిమ్మట నేను హఠాత్తుగా ఆయన గురించి ఎలా చెప్పాలో ఎటూ తోచక ఉండిపోయాను. సమాధి బయట లేదా కూర్చునో దర్శనం చేసుకుంటున్న ఆయన ప్రేమికులు గమనిస్తూ ఉండేవాణ్ణి. కానీ ఆయన ప్రేమికులు అనుకున్నట్లు ప్రేమ యొక్క బలమైన పవర్ హౌస్ సరిగ్గా ఎక్కడ ఉంది అని నాలో ప్రశ్న ఉదయించింది. కానీ ఈ సజీవ ప్రేమ జలధారతో మనల్ని తడుపుతున్న
ఈ ఊట చలను ఎక్కడుంది అనే ప్రశ్న నాలో తరచూ వస్తూ ఉండేది. భారతీయ బాబా ప్రేమికులతో మాట్లాడుతూ వాళ్ళ కథలు వింటుంటే నేను కూడా బాబా ప్రేమను గట్టిగా అనుభవించేవాణ్ణి. నేను తరచుగా గతంలో బాబాతో కలిసి తిరిగిన స్థలాలను, హాజరైన దర్శన కార్యక్రమాల్ని, ప్రత్యేకంగా గురుప్రసాద్‌లో జరిగిన వాటిని గుర్తు చేసుకునేవాడిని. నా జీవితంలో బాబాతో జరిగిన అనేక సంఘటనలు నా మనసులో హఠాత్తుగా మెరిసేవి. ప్రతిసారి నా హృదయం ఏదో ఒక దేదీప్యమానమైన దీపకాంతి నా వైపు తిరిగి ప్రకాశిస్తున్నట్లు అనిపించేది. అయితే మళ్ళీ నా మనస్సులా ప్రశ్నించేది. అయితే ఇంతటి శక్తిని పుట్టిస్తున్న జనరేటర్ ఎక్కడుంది అని అడిగేది. అంటే బాబాతో ఎప్పుడు పడితే అప్పుడు ఆయన కలిసే భాగ్యం ఆయనకుంది. దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. 1969లో బాబా భౌతిక నిర్యాణానంతరం ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కాలేట. బాబా కనిపించట్లేదు గదా! సజీవంగా ఎదురుగుండా కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు ఆ ప్రేమ జలధార ఎక్కడి నుంచొస్తోంది? అంటే అక్కడ దర్శించుకున్న ప్రేమికులు చెప్పే ఆ కథలు, ఆ భావాలు, ఆ అనుభూతులు వింటే అతనికి అనిపించేదిట. ఇంత ప్రేమ ప్రవాహం బాబా సశరీరులుగా కనిపించకపోయినా కూడా ఆ సమాధి దర్శనం చేసుకున్నాక ప్రేమికులు చెప్పే అనుభవాలు, అనుభూతులు విని తన్మయుడైపోయేవాటండి. ఆ ప్రేమ మహాసముద్రంలో మునిగిపోయేవాడిని వాళ్ళ అనుభూతులు వింటుంటే పరవశునైపోయేవాడిని. కానీ ఆ ఓట చలం అంటే ఓట చలం అంటే తీస్తున్న కొద్దీ ఊరుతుంది చూసారా? అలా ఆ సమాధిలోంచి వస్తోంది కదా ఈ ప్రేమ ప్రవాహం. అది ఎక్కడి నుంచి వస్తోంది? ఆ హౌస్ ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలు నా మెదడుని తరచూ ప్రశ్నిస్తూ ఉండేవి అని చెప్తూ, కానీ ఈ బాబా ప్రేమ ఉంది చూసారా? అది చాలా గట్టిగా అనుభవించేవాడిని ప్రేమికులు చెప్పే కథల ద్వారా. నాకు ఒక్కొక్కసారి ఏదో ఒక రకమైన దీపకాంతి నా వైపు తిరిగి ప్రకాశిస్తున్నట్టు అనిపించేది. అంటే అంత అనుభూతికి లోనైపోయేవాడనమాట. వాళ్ళ అనుభవాలు కానీ, కథలు గానీ చెప్తుంటే బాబా ప్రెజెన్స్‌నే అతను ఫీల్ అయ్యి ఉండవచ్చు. కానీ అప్పటికి అతను అంత గుర్తించి ఉండడు. ఎందుకంటే ప్రెజెంట్ బాబా శరీరంతో లేరు అనే మైండ్ అక్కడితో ఆగిపోయింది. కానీ ఈ ప్రేమ ప్రవాహం ఉధృత ఎక్కువైపోతోంది. బాబా అన్నట్లుగా జన సముద్రం వస్తారు నా భౌతిక నిర్యాణానంతరం అని చెప్పారు. ఇది చూస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తోంది? ఇంతమంది జనాలు ఒక ప్రవాహంలా బాబా దగ్గరికొచ్చి, ఆ సమాధి దగ్గరికొచ్చి దండం పెట్టుకుని అంటే బాబా శరీరం కనిపించకపోయినా ఆ సమాధిని దర్శించుకుని బయటకొచ్చి తన్మయులై బాబా దర్శనం చేసుకున్నంత అనుభూతికి లోనవుతున్న ఆ పవర్ హౌస్ ఎక్కడుంది? ఆ ఓటచలం ఎక్కడుంది? ఇదే ప్రశ్న నన్ను తరచూ వేధిస్తూ ఉండేదని చెప్తున్నాడు. అయితే ఇంతటి శక్తిని పుట్టిస్తున్న జనరేటర్ ఎక్కడుంది అని అడిగేది నా మనసు. మెహర్ బాబా తన భౌతిక రూపానికి తెర వేయడంతో ఆ రూపమే ఎన్నో ఏళ్ల నుండి పేరుకున్న నా ఊహకు, భావాలకు కేంద్ర స్థానమైంది. బాబాతో నాకున్న అనుబంధం ఏదో విధంగా తెగిపోయిందేమో అన్నట్లు అనిపించేది. నీవు ఎక్కడున్నావు అంటూ నేను అంతర్గతంలో బాబాని ప్రశ్నించేవాణ్ణి. అంటే భౌతికంగా బాబా కనిపించట్లేదు కదా! కానీ ఇది ప్రవాహం ఆగట్లేదు. ఇది మరి నువ్వెక్కడున్నావు బాబా అన్నట్టు అనిపించేట. తిరిగి అంతర్గతంలో ప్రశ్న కూడా వేసేవాట బాబాకి. బాబా నువ్వెక్కడున్నావు? ఆ ప్రశ్నకు జవాబు నాకు తెలిస్తే నేనింతకు ముందనుకున్నట్లు బాబాతో ఉన్న అదే పారవస్యాన్ని పునఃస్థాపన చేయుటకు సహాయపడుతూ ఉందామనుకున్నాను. ఎప్పుడైతే నువ్వెక్కడున్నావని బాబా అని అడిగినప్పుడు, బాబా ఫలానా చోట నేనిక్కడున్నాను అని చెప్తే, అప్పుడు ఇదివరకు ఊహ చేసుకునేవాడు కదా! నవజీవనం కాలంలో తనకు అవకాశం లేకపోతే వెళ్ళలేకపోతే, బాబా ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాడండి. మండలి వాళ్ళు చెప్తే, ఆ ఊహా చిత్రాన్ని ఊహించేసుకుని, బాబా ప్రెజెన్స్‌ని ఫీల్ అయిపోయేవాడు. కానీ ఇప్పుడు శరీరం లేదు. మరి ఎక్కడున్నాడాయన? కానీ వర్క్ జరుగుతోంది. ప్రతి ప్రేమికుడు పారవశ్యం పొందుతున్నాడు. అందుకని నువ్వెక్కడున్నావు అన్న ప్రశ్న ఉదయించేస్తోంట. ఆ ప్రశ్నకి జవాబు తెలిస్తే నేను ఇదివరకుట్లా బాబాతో సన్నిహితంగా మెలగొచ్చు అనే ఉద్దేశంతో నా ప్రశ్నకి జవాబు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నాడు బాల్నాటు. ఇప్పుడు సమాధిలో బాబాను నేను వర్ణించే ప్రయత్నం చేయవచ్చునా అని ఆశ్చర్యపోయాను. అయితే ఏదో విధంగా తన అంతిమ విశ్రాంతి స్థలంగా అప్పుడప్పుడు ఆయన ప్రస్తావించిన ఈ స్థలంతో బాబా యొక్క దివ్యమైన అద్భుత వ్యక్తిత్వపు సంబంధంతో వ్యత్యాసం ఉన్నట్లు అనిపించింది నాకు. నా మనసు సందేహంతో నిండిపోయి
ఈ అవాంతరం నుండి బయటపడేందుకు హృదయానికి మొరపెట్టుకుంటూ ఎదురు చూడసాగింది. కొద్ది సంవత్సరములు గడిచిన పిదపట ఈ సంకట సమస్య చివరకు ఒక అనుభవం ద్వారా పరిష్కారమైంది. ఈనాటికి దానిని వివరించడం కష్టమేనని నేను గ్రహించాను అంటున్నారు. ఇదంతా కూడా ఆయన మనోభావాలండి. కానీ చాలా సజీవంగా మనని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాయి. బాలనాటి ఏ ఊహా ప్రపంచంలో బాబా గురించి చెప్తున్నాడో, ఆ ఊహా ప్రపంచంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవి సజీవ అనుభూతులు కనుక అతనికి అంత ప్రేమ ఉంది. బాబా కూడా అంత అనుభూతిని అతనికి ఇచ్చాడు కనుక, ఈ పుస్తక రూపంలో చదువుతున్న మనకు కూడా అంత మంచి అనుభూతి కలిగిస్తాడండి బాలనాటు. అందుకని ఇదంతా కూడా హృదయ భాష అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే బాలనాటు, ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే నేను బాబాతో లింకప్ అయిపోతాను. అందుకని కనీసం పోనీ సమాధిని ఊహించుకుని మాట్లాడదామన్నా కూడా నా ఊహకు అందటం లేదు. ఎందుకంటే ఒక శరీరంతో ఒక బాబా అంటే ఒక శరీరంతో అది డిజైన్ అయిపోయింది మైండ్‌లో. ఇప్పుడు సమాధిని ఊహించుకుంటూ ఎలా బాబాతో మాట్లాడతాడు? అది కనెక్షన్ కుదరట్లేదు అతనికి. కానీ ఈ అద్భుత వ్యక్తిత్వ సంబంధంలో వ్యత్యాసం ఉన్నట్లు అనిపిస్తోంది నాకు అంటున్నాడు. కానీ మనసు సందేహంతో నిండిపోయి ఇలా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది మీకు వివరిస్తాను. ఇప్పటికీ కూడా నాకు చెప్పడం కష్టమే అంటున్నాడతను. అంటే ఆ అనుభూతిని అంత అద్భుతంగా అనుభవించాడు. మాటలకందని అనుభూతి కదా! మాటల్లో రాయడం కష్టం, చెప్పడం కష్టం. అందుకే అదే చెప్తున్నాడు. కష్టమే అని నేను గ్రహించాను. 1987 మేలో ఒకరోజు ఉదయం మెహ్రాజాద్‌లో నా పక్క మీద కళ్ళు మూసుకుని అహ్మద్‌నగర్ ట్రస్ట్ ఆఫీసుకు వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉన్నదన్న పిలుపుకే నిరీక్షిస్తున్నాను. ఈ సమయాన్ని బాబా నా ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు ఎంచుకున్నారు అనుకున్నాను. దీనివల్ల కేవలం నా మనసుని ఉపశమింపచేయటమే కాక నా హృదయాన్ని సైతం ఊరటపరిచి నమ్మేటట్టు చేసింది. చెప్తున్నాడు తనకు అనుభవం. అంటే నువ్వెక్కడున్నావు అని ప్రశ్నకి సమాధానం కోసమే ఇది జరుగుతోందా అనిపిస్తోంది. ఎప్పుడు 1987లో. 1969లో బాబా నిర్యాణం పొందారు. 1987లో తనకు కలిగిన అనుభవాన్ని చెప్తున్నాడు. నేనలా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆకస్మికంగా పగటి కలలో మునిగిపోయాను. మెహరాబాద్లోని సమాధి ముందున్న ప్లాట్ఫారంపై నేను నిలబడి ఉన్నట్లు చూచాను. కలలో చూస్తున్నాడు అతను. ద్వారానికి కుడివైపున అంటే సమాధి ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నాను నేను. ఇప్పుడు ఉన్నట్లుగా అక్కడ ఎటువంటి కలప సామాగ్రి లేదు. అల్మార్లు, బెంచీలు ఏమీ లేవు. అంటే సమాధి ముందు మనం ప్రేయర్స్ సంకీర్తనలు చేయడానికి వేస్తారు కదా బెంచీలు అవన్నీ ఏమీ లేవుట. అక్కడ ఏ సామాను లేదు అని చెప్తున్నాడు. అంత పరమానందంగా ఉన్న సమయంలో నేను తప్ప ఎవరూ లేరు. దక్షిణ వైపు ఉన్న స్లోపు నుండి అకస్మాత్తుగా అబ్బురుపరుస్తూ మెహర్ బాబా తన శిష్యుడు ఇరిచ్చులు కలిసి రావటం నేను చూశాను. వారు ప్లాట్ఫారం వద్దకు రాగానే బాబా ఇరిచ్చితో దాని అంచు వద్దనే ఆగిపో అన్నారు. పిమ్మట బాబా ఎంతో గంభీరంగా తిన్నగా సమాధి ద్వారం వైపు నడిచారు. ఆయన ఆజానుబాహులు, ఎగిరే జుట్టు, బాబా నిమిలిత నేత్రాలు దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్నాయి. నా వైపు ఆయన ఎంతో ప్రగాఢ అన్యోన్యత కలిగిన చూపును సారించి సమాధిలోకి ప్రవేశించారు. ఆ చూపును మాటల్లో చెప్పలేను. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూడసాగాను. ఆయన బయటకు రాగానే ఎలా అభినందించాలో నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నాను నేను. నేను ఆయనకు సాష్టాంగపడాలా? ఇది చెయ్యాలా? అది చెయ్యాలా? లేక ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాను. బాల్నాటు తనకి పగటిపూట వచ్చిన కలలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నానండి. ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు కదా బాబాని. దానికి సమాధానంగా ఈ కలలో వచ్చిన అనుభవాన్ని చెప్తున్నాడు. అక్కడ తన కలలో బాబా సమాధి దగ్గర నించుంటే ఇరిచ్చి బాబా వచ్చారు సగం దూరం. ఇరిచిని కొంత చోట ఆపేసి బాబా సమాధి లోపలికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు బాలనాటి గారికి చూశారట. ఆయన అందం గురించి కూడా ఎంత అద్భుతంగా రాశాడో. ఆజానుబాహులు, ఎగిరే జుట్టు, ఆయన అర్ధనిమిలిత నేత్రాలు దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్నాయి. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని భౌతిక నిర్యాణానంతరం 69 నుంచి 87 వరకు చూడండి ఎంత గ్యాప్ ఉందో.
అయినా కూడా 87లో బాలనాటికి బాబా దర్శనమిచ్చారు అంటే నేను ఇక్కడే ఉన్నాను, ప్రేమికుల హృదయాల్లో కొలువే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎన్నడూ రాను, నేను ఎన్నడూ పోను, ఇవన్నిటికీ సాక్ష్యాలండి. ఎంత అద్భుతంగా బాలనాటు మనకి విశదీకరించాడంటే ఇది చదువుతుంటే నిజంగా ఆ ఎగిరే జుట్టు, ఆ అర్ధనిమిలిత నేత్రాలతో బాబా దర్శనం మనకు కూడా కలిగించాడా అంత అద్భుతంగా రాశారు ఇక్కడ బాలనాటు. ఆ చూపును అసలు నేను మాటల్లో చెప్పలేను అని కూడా రాస్తున్నారు. అలా బాబా సమాధి లోపలికి వెళ్ళిపోయారట. సమాధి లోపలికి వెళ్ళిపోయారు కదా బాబా, బయటకొస్తారు. బయటకొస్తే నేను బాబాకి సాష్టాంగపడి నమస్కరించాలా, చేతులిచ్చి దండం పెట్టాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, చజ్జన భజ్జన పడిపోతున్నాడు. 1000 కళతో ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సమాధి లోపలి నుండి నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను అన్న మాటలు ఒక లోతైన మధుర నాదంతో కూడిన గంభీర స్వరంతో ప్రతిధ్వనించాయి. ఈ మాటలు నాలోని అణువణువునందు ప్రతిధ్వనించాయి. అంతలోనే ఎవరో నా పేరు పెట్టి పిలుస్తూ ట్రస్ట్ ఆఫీస్కి వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉంది అని చెప్పటం విన్నాను. నేను నా కన్నులు తెరవగానే ఎప్పటికీ అన్న మాటను అంటున్నట్లు గమనించాను. ఎంత కలో చూడండి. ఒక్కొక్కసారి కలలో కూడా నా దర్శనం, కలలో నేను కనిపిస్తే అది దర్శనంతో సమానం అని కూడా బాబా చెప్పారు. బాలనాటి యొక్క సంశయాన్ని బాబా అనుభూతితో పాటు దర్శన భాగ్యాన్ని కూడా కలిగించారంటే చూడండి ఎంత అదృష్టవంతుడో బాలనాటు. ఏం చెప్తున్నారు, బాబా లోపలికి వెళ్ళిపోయారు. బాబా బయటకు వస్తే కనుక ఎలా దండం పెట్టాలని ఆలోచిస్తున్న బాలనాటికి బాబా లోపలికి రమ్మన్నట్లుగా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అన్న మాటలు ప్రతిధ్వనించాయట. ఆ మాటల సారాంశం ఎప్పటికీ అన్న మాట కూడా వచ్చింట. అంటే ఎప్పటికీ నేను ఇక్కడే ఉంటాను, ఉన్నాను అన్నట్టుగా ఆ అనుభూతి కలిగింది నాకు. వెంటనే నాకు మెలుకువ వచ్చింది. ట్రస్ట్ ఆఫీస్ నుంచి ఎవరో కారు రెడీగా ఉంది, బయలుదేరండి అన్నట్టు నాకు కళ్ళు తెరిచిన వెంటనే వినిపించిన మాటలు అని చెప్తున్నాడు. చెప్పలేనంత ఆనందంతో నా హృదయం నిండిపోయింది. అంటే ఎన్నాళ్ళ నుంచి అతను అన్వేషిస్తున్నాడు. ఆ ఓట జలం ఎక్కడుంది? ఆ జనరేటర్ ఎక్కడుంది? ఆ పవర్ హౌస్ ఎక్కడుంది? అంటే ఎక్కడా లేదు. అక్కడే ఉంది. ఆ సత్య పదార్థం ఎక్కడైతే కొలువై ఉందో అక్కడే బాబా ఉన్నారు. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని బాబా బాలనాటికి తెలియజేశారు అలాగా. అలాగా చెప్పలేనంత ఆనందంతో నా హృదయం నిండిపోయింది. ఆయన అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు అంటూ బాబా ఆ సమాధిలో దివ్య సనాతనుడిగా శాశ్వత దివ్యమైన ప్రకంపన కారకుడుగా ఉండి తన దర్శనార్థం వచ్చే వారి పిలుపులకు లేదా తాము ఎక్కడ ఉండి అయినా స్మరించినా వారి మన్నింపులకు ప్రతిస్పందిస్తారు అని రాస్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన మాట అంటే అంటే మెహరాబాద్ వెళ్ళలేకపోతున్నాము, అయితే సహవాసులకు వెళ్ళలేకపోతున్నాము, సెంటర్లకు వెళ్ళలేకపోతున్నాము అన్న వాళ్ళకి కూడా ఇది ఒక ముక్తాయం అంటే ఒక మంచి మాటని బాబా ఇతని ద్వారా మనకి తెలియజేశారు. బాబా మెహరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన అక్కడే ఉన్నారు. కానీ ఆ సమాధిలో దివ్య సనాతనుడిగా, శాశ్వత దివ్యమైన ప్రకంపనకారుడుగా అంటే ఒక పవర్ హౌస్‌గా తన దర్శనార్థం వచ్చే వారి పిలుపులకు లేదా తాము ఎక్కడ ఉండైనా స్మరించిన వారి మన్నింపులకు ప్రతిస్పందిస్తారు అవతార్ మెహర్ బాబా అని రాశాడు. అంటే హృదయపూర్తిగా పిలిచిన వారి పిలుపునందుకు నేను వస్తాను అని చెప్పారు. అలాంటి పిలుపు నేను వమ్ము చేయనని కూడా బాబా చెప్పారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హృదయాంతరాళల నుండి నన్ను పిలిస్తే నేను ఆ సహాయం అందించకుండా ఉండలేనని కూడా అభయమిచ్చారు బాబా. కాబట్టి ఇక్కడ బాలనాటు ద్వారా బాబా ఏం చెప్తున్నారంటే ఎక్కడి ఉండి అయినా స్మరించినా కూడా వారి మన్నింపులకు నేను ప్రతిస్పందిస్తాను అన్నట్లుగా బాబా ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అన్నట్టుగా అనిపించింది బాలనాటికి. ఈ విధంగా సమాధిలో మెహర్ బాబా గురించి ఆలోచిస్తున్న నాకు ఆయన భౌతిక శరీరంతో కనిపిస్తున్నప్పుడు ఆలోచించిన విధంగానే అనిపించింది. మెహర్ బాబాగా మానవ రూపం ధరించిన అనంతుడైన అవతారుడు ఆ చురుకైన చైతన్యపు సన్నిధానానికి అత్యంత సన్నిహితమైనట్లు భావించేందుకు సహజమైన విధంగా ఇది నాకు తోచింది. ఆ రోజు నుండి సమాధిలో సాక్షాత్తు మెహర్ బాబా సజీవ భౌతిక రూపం ఉండటం ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేని నగ్న సత్యమని నాకు అనిపించింది. ఎంత అద్భుతమైన విషయం ఇది కూడా. అంటే ఒకసారి బాబా ఒకరికి ప్రామిస్ చేస్తారండి, పుస్తకంలో లేదు కానీ అతను అడుగుతాడు,
నీకేదైనా కోరిక ఉందని ఏదో అడుగుతాడు అడిగితే బాబా అంటారు, "నీకొక అవసరం వస్తుంది. అప్పుడు నువ్వు నా సమాధి దగ్గరికొచ్చి నన్నడుగు. అప్పుడు నేను కాదనలేను" అని చెప్తారండి. అతను ముసలతనయిపోతాడు. అతనికొక కొడుకు పుడితే అతను మనవడికి ఏమవుతుందంటే కాలు ఫ్రాక్చర్ అవుతుంది. మొత్తం అంతా చచ్చుబడిపోతుందన్నమాట. ఆ టైంలో ఆ ముసలతనికి బాబా భౌతికంగా ఉన్నప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుకొస్తుంది. వెంటనే మీరు కొడుకుతో చెప్తాడు, "మీరు మెహరాబాద్ ఎళ్లి బాబాని ప్రార్థించండి. బాబా నాకు ప్రామిస్ చేశారు. కాబట్టి మనల్ని తప్పకుండా ఆదుకుంటారంటే" కొడుకు వెళ్తాడు. వెళ్తే స్త్రీ మండలుంటారక్కడికి. వాళ్ళు అడుగుతారు, "ఏంటి?" అంటే, "ఇలా బాబా ప్రామిస్ చేశారంటే" స్త్రీ మండలి కూడా కలిసి ప్రార్థన చేస్తారండి. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశారో, ఇక్కడ ఈ ఊళ్ళో మంచం మీద ఉన్న మనవడు లేచి ఒక గెంతు వేసి ఆడుకుందుకెళ్ళిపోతాడట. అంటే అక్కడ అలా స్టార్ట్ అవ్వగానే ఇక్కడ పలికేశాడు అంటే హృదయాంతరాల నుండి పిలిచే పిలుపు వినబడుతుంది అన్న బాబా మాటకి నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ ఏమని రాస్తున్నారు? ఎటువంటి అనుమానం లేదు. ఆ సజీవ భౌతిక రూపం అక్కడే ఉంది అంటున్నాడు బాలనాటు. అంటే ఎంత అద్భుతమైన చర్య ప్రభువు మనలోనే ఉంది. ఆయనెప్పుడూ రెడీగానే ఉన్నారు అంటాడు ఇరిచ్చి కూడా. అలాగా ఆ రోజు అతనికి బాబా ఇచ్చిన ప్రామిస్‌కి వెంటనే ఆ మనోడికి రికవర్ అవ్వడం. ఈ కొడుకు అక్కడ ప్రార్థన చేసేసి ఆ ప్రసాదం పట్టుకుని ఇంటికొచ్చేసరికి వాడి కొడుకు ఆడుతూ ఉంటాడు. తండ్రితో చెప్తాడు. తండ్రి అడుగుతాడు, "నువ్వు ఏ టైంలో ప్రేయర్ చేసావంటే" సరిగ్గా వాళ్ళు స్త్రీ మండలి, వాళ్ళ అబ్బాయి ప్రేయర్ చేసే టైంకి మనవడు లేచి కూర్చుంటాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. అంటే అవతారుడు హృదయపూర్తిగా ప్రామిస్ చేసినా, హృదయపూర్తిగా పిలిచినా దేన్ని కూడా ఆయన దాటడు. ఆ రక్షణ కవచం అలా ఉంటూనే ఉంటుంది. మనలోనే ఫాల్ట్. పొద్దున మనం 'అది ఎలాగా' పుస్తకంలో కూడా అదే అంటాడు ఇరిచ్చి. బాబా ఎప్పుడు మనం వెయిట్ చేస్తాటండి. పోన్లే ఈసారి కాకపోతే ఇంకోసారైనా వాడు రెడీ అవుతాడేమో. నువ్వు ఎంత టైం అయినా తీసుకో. కానీ ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిన వాడివి అని వెయిట్ చేస్తూ ఉంటాడట భగవంతుడు. అలాగా ఇక్కడ ఏం రాస్తున్నాడంటే బాలనాటు, ఆ రోజు నుండి సమాధిలో సాక్షాత్తు మెహర్ బాబా సజీవ భౌతిక రూపం ఉండటం ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేని నగ్న సత్యమని నాకనిపించింది. అంటే భౌతిక రూపంలో ఉన్నప్పుడు బాబాను ఊహించుకునేవాడు కదా! నవజీవనం వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా తన దగ్గరే ఉన్నట్లు ఆ రూపాన్ని ఊహించుకునేవాడు. ఇప్పుడు సమాధినెలా ఊహించుకోను అంటే, బాబా వెంటనే చూడండి కలలో దర్శనమిచ్చి, బాబాయే స్వయంగా సమాధిలోకెళ్ళిపోయినట్టు అతనికి కల తెప్పించారు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ, అతను చూస్తుండగానే బాబా నడుచుకుంటూ సమాధిలోకెళ్ళిపోతూ నేనిక్కడ ఉన్నాను అంటే, బాబాని ఊహించుకోమని చెప్తున్నారాయన. అది సమాధి కాదు, నేనే ఉన్నానక్కడ అని నిజమైపోయింది. ఇప్పుడు నాకు ఏ అభ్యంతరాలు లేవు. బాబాతో మళ్ళీ సంబంధం ఏర్పరచుకోవడానికి అని చెప్తున్నాడు. ఎంత అద్భుత భాగ్యశాలో బాలనాటు. ఈ అనుభవం నాకు బాబా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను మరియు ఆయన మాట్లాడిన 3 విశేషమైన మాటలను జ్ఞాపకం చేసింది. ఒకప్పుడు బాబా కొందరు పాశ్చాత్య శిష్యురాండ్రతో కలిసి ఎల్లోరా గుహలను సందర్శిస్తున్నారు. వారు సందర్శించిన గుహలలో ఒకటి బుద్ధుని గుహ. వారి సందర్శనం గురించిన కథను మణి అప్పుడప్పుడు చెప్పి ఇలా వ్యాఖ్యానించేది. వారంతా లోపల ఉండగా మనోహరమైన ఆ బుద్ధ విగ్రహాన్ని చూస్తుంటే అది ఆ గుహనంతటిని ప్రభావితం చేస్తోందని అనిపించిందిట స్త్రీలందరికీ. బాబా సముఖంలో వారు అక్కడ ఉన్నందున అక్కడ నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణానికి చలించిపోయారు వారు. అప్పుడు బాబా తన అక్షర ఫలకాన్ని తీసుకుని మణితో "నేను బుద్ధుడను" అనే పదములు సూచించారు. అక్షర ఫలకం నుండి మణి బిగ్గరగా చదువుతుండగా ఆ గుహలోని ప్రతి అణువు ఆయన పదముల సత్యముతో ప్రతిధ్వనించినట్లు మణికి అనిపించిందట. ఇది మణిజాయే స్వయంగా చెప్పారని చెప్తున్నారు బాలనాటు. ఓసారి స్త్రీ మండలందరినీ తీసుకుని ఎల్లోరా గుహలకెళ్ళినప్పుడు అక్కడ బుద్ధ గుహలో వీళ్ళందరూ దర్శిస్తుంటే ఒక బుద్ధ భగవానుడి విగ్రహం చూసి ఆగిపోయారట. చాలా ప్రభావితం చేస్తోంది ఈ గుహనంతటికి అంటే, అప్పుడు వెంటనే బాబా అక్షర ఫలకం తీసుకొని నేనే బుద్ధుడును అని చెప్పితే, అది మణిజా గట్టిగా అన్నప్పుడు ఆ మాటల ప్రతిధ్వనించాయి అని చెప్పింట మణి. ఆ గుహలోని ప్రతి అణువు కూడా నేనే బుద్ధుడను అనే బాబా రాసిన మాటలను మణి చదువుతుంటే ఆ పదముల సత్యముతో ప్రతిధ్వనించినట్లు అనిపించిందట మణికి. నేను ఇక్కడ ఉన్నాను అనే 3 పదములను
నేను విన్న పిదప కొద్ది సంవత్సరాల తర్వాత నేను విన్న పిదప కొద్ది సంవత్సరాల తర్వాత ఒకనాటి సాయంత్రం ట్రస్ట్ ఆఫీసు నుండి మెహరాజాదుకు తిరిగి రాగానే అలవాటుగా ఒక ఆయన వచ్చి నా గదిలో ఉన్న బల్లపై కొన్ని బాబా ఫోటోలను, కొన్ని కరపత్రములను యాత్రలకు పంచిపెట్టేందుకు ఉంచి వెళ్ళిన వాటిని చూచాను. నేను బాగా అలసి ఉన్నందున భోజనం చేసి వెంటనే పడుకున్నాను. మర్నాడు ఉదయం నిద్రలేచి దోమతెర చుట్టి కూర్చోగానే నా పక్కన ఆనుకుని ఉన్న కిటికీ పైన సమాధి చిత్రపటం వేళ్లాడడం గమనించాను. అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా తలుచుకుంటే ఏ చిన్న విషయమైనా అది ఆయన కనుసన్నల నుండి కనుమరుగవుదంటారు చూడండి. అలా బాలనాటి ఏదో మనసులో అనుకున్నాడు. అందుకని అదే ఆ సంఘటన చెప్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను అంటే మనం మెహరాబాద్లో ఆ సమాధిలో అక్కడే ఉన్నారనుకుంటున్నాం మనం. కానీ ఆ సంఘటన కూడా చెప్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను అనే 3 పదములను నేను విన్న కొద్ది సంవత్సరాల తర్వాత ఓ సాయంత్రం ఏమైంది, ఎవరో ఒక బాబా ప్రేమికుడు వచ్చి కొన్ని బాబా ఫోటోలు పెట్టేసి వెళ్ళిపోయాట బాలనాటి దగ్గర. బాలనాటి ఆ రోజు చాలా అలసటగా ఉండి నిద్రపోయాడు. లేచి చూసేసరికి అతని బెడ్రూమ్ లో పైన ఈ బాబా ఫోటో వేలాడుతోంది. నేను బాగా అలసి ఉన్నందున భోజనం చేసి వెంటనే పడుకున్నాను. లేచేసరికి ఆ బాబా అంటే కిటికీ పైన సమాధి చిత్రపటం వేలాడటం గమనించాను. రాత్రి పడుకోబోయే ముందు నేను దానిని గమనించలేదు. దాన్ని మెహర్ బాబా ఇంట్లో ఉంటున్న మండలి ఎవరికన్నా ఇవ్వటమో లేదా కావాలంటే నేనే ఉంచుకుంటానన్న ఉద్దేశంతో నా గదికి పంపారని ఆ తర్వాత తెలిసింది. నేను సహజంగానే దాన్ని ఉంచుకోవాలనుకున్నాను. నిజానికి నేను దాన్ని స్వీకరించుటకు అమితానందపడ్డాను. అంటే సమాధి ఫోటో ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నాడు. నేను నా స్వప్న దర్శనం పొందినప్పటి నుండి ఒక సమాధి ఫోటో కావాలని అభిలాషిస్తున్నాను. అంతేకాదు, ఈ పెయింటింగు నేను నా కలలో చూచినట్లు ద్వారం తెరవబడిన సమాధిని సూచిస్తోంది. అందువల్ల నేను దీనిని మెహర్ బాబా అందిస్తున్న విశేషమైన ధృవీకరణగా తీసుకున్నాను. అప్పుడు నేను విన్న మాటలు నిజంగా ఆయనవే. నేనిక్కడ ఉన్నాను అన్న మాటలు. ఈ పెయింటింగు ఈనాటికి నా గది గోడపై అలంకరించబడి ఆ సమాధి నుండి నేను ఇక్కడ ఉన్నాను అన్న మెహర్ బాబా సందేశాన్ని ప్రకటిస్తోంది. అవును మరి, ఆయన అక్కడ ఉన్నారు అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా అంటారు తన ఫోటోలు కానీ తన దర్శనం కానీ ఏదైనా కూడా అందులో తనని చూడమంటారు. అంటే బాబా చాలా శ్రద్ధ, భక్తి చూపించమంటారండి. ఒకసారి ఆంధ్రదేశ పర్యటనలో బాబా ఫోటోలు పంచడానికి బాబాని టచ్ చేయమని ఇస్తే ఫోటో కింద పడిపోతే బాబా వంగి తీసుకుని ఆ ఫోటో కళ్ళకద్దుకుంటారండి. చాలా భక్తి శ్రద్ధలతో. అంటే ప్రేమికులు మనం ఏం చేస్తామంటే అన్ని చోట్ల బాబావి షర్ట్ల మీద, చిన్న చిన్న వాటి మీద కూడా వేసేస్తాం. ఆ షర్ట్లు వాషింగ్ మిషన్ లో వేసేస్తూ ఉంటాం. కానీ చాలా బాధాకరమైన విషయం, మనం ఎక్కడ ప్రభువుని ఉంచాలో అక్కడే ఉంచాలి. బాబా చెప్పారు కదా అని చెప్పి అన్ని చోట్ల పెట్టేసుకోమంటే పెట్టుకోవచ్చు, కానీ దాన్ని చాలా జాగ్రత్త వహించాలి. చిన్న పాంప్లెట్ లో బాబా ఫోటో ఉన్నా కూడా ఆ పాంప్లెట్ కట్ చేసి చిన్న బాబా ఫోటోని మాత్రం తీసేసి ఒక చోట వేసి ఆ చిన్న చిన్న ఫోటోలన్నీ నీళ్ళల్లో కలపమని చెప్పారు నాగేశ్వరరావు గారు. చేపలు తింటాయని. ఒక ఇన్విటేషన్స్ మీద వస్తూ ఉంటాయి కదండి మనకి. ఆఖరికి మనం రసీదు కడతాం కదా, దాని మీద కూడా చిన్న బాబా ముద్ర ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అవసరం అయిపోయింది నలిపేసి పక్కన పడేస్తాం, కానీ అందులో బాబా ఫోటో ఉంది. ఉన్నప్పుడు ఆ చిన్న ఫోటోని కట్ చేసేసి మిగిలిన కాగితాన్ని పక్కన పడేసి అలా చిన్న ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఏ నీటి ప్రవాహంలో, కదిలే నీటి ప్రవాహంలో వేసేయండి అమ్మా అని చెప్పారు. ఒకసారి మాకు ఇదే సమస్య వచ్చింది. ఇలా ప్రతిదాని మీద బాబా ఫోటోలు వేసేస్తుంటే పడేలేకపోతున్నామండి. ఏం చేయాలి అంటే చిన్న ఆ సజెషన్ ఇచ్చారు ఆయన నాగేశ్వరరావు గారు. అలాగే ఇక్కడ బాలనాటి ఏమంటున్నాడంటే, ఆ సమాధి ఫోటో అప్పట్లో బాబా ఫోటోలు అంత ఫేమస్ కాదండి. ఇప్పుడంటే బోల్డ్ వచ్చేసే టెక్నాలజీ వలన మనం హాయిగా బాబా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కూడా వచ్చేస్తాం టెక్నాలజీ దారుణంగా. అసలు అంత అంత వెళ్ళకూడదు. బాబా మౌనం అంటే మౌనంగానే చూపించాలి తప్ప బాబా మాట్లాడుతున్నట్టు కూడా ఇంటెలిజెన్స్ ఏదో అంటారు కదా, అది వాడేసి చూపించేస్తున్నారు. చాలా తప్పు విధానం. ఎంతవరకు బాబా అన్నారో అంతవరకే బాబా అని మనం చూడాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాలనాటు, సమాధి ఫోటో కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
అది ఎవరో తీసుకొచ్చి నా రూమ్‌లో పెట్టారు. అది చూసినప్పుడు వెంటనే నాకేమనిపించిందంటే, కలలో బాబా అన్నారు కదా! నేనిక్కడ ఉన్నాను, నేనిక్కడ ఉన్నాను. వెంటనే ఆ ఫోటో చూడగానే నాకా భావం కలిగింది అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన భావన, ఎంత సజీవ అనుభూతి కలిగింది అతనికి. ఇదంతా మనం గమనించాలి. కాబట్టి బాబా ఫోటోలు అంటే బాబాయే. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఆఖరికి పెన్నుల మీద వేసేస్తున్నారు, టీ షర్ట్‌ల మీద వేసేస్తున్నారు, క్యాండిల్స్ మీద వేసేస్తున్నారు. కానీ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి వాటినన్నిటిని కూడా. ఎందుకంటే బాబా అక్కడ ప్రతి దాంట్లోనూ ఉన్నారు కనుక ఆయన. మనం దాటిని జాగ్రత్తగా ఎలా వాడాలో అలా వాడాలి. ఈ అధ్యాయం ఇంతటితో ముగిసిందండి. ఇక వసుదైక బిందువు అనే అధ్యాయంలోకెళ్దాం. మేడం మెహర్ ఒక్క బాబాతో నిమిషం మాట్లాడొచ్చండి? ఒక్క నిమిషం నేను ఆఫ్ చేస్తాను ఆడియో. ఏమండి బాబా గురించేనండి, మాట్లాడొచ్చా? చెప్పండి. నేను ఈ విషయం కరోనా వచ్చి 6 ఏళ్ళంటే